హైదరాబాద్ ప్రజలకి బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే ఒక గుడి మాత్రమే కాదు, ఇక్కడ ప్రజలకి ఒక నమ్మకం, ఒక ధైర్యం. అయితే బల్కంపేటలో ఎల్లమ్మ తల్లిగా పిలువబడే రేణుకాదేవి అసలు తన కుమారుడైన పరశురాముడి చేతిలో ఎలా మరణించింది, అలాగే రేణుకాదేవి నుంచి బల్కంపేట ఎల్లమ్మ తల్లిగా ఎలా అవతరించింది, ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కథ చెప్తా వినండి. హైదరాబాద్ నడి ఒడ్డున ఒక అమ్మవారి గుడి ఉంది. ఈ గుడిలో 10 అడుగుల లోతులో బావిలో అమ్మవారు ఉంటారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఇప్పటికీ అమ్మవారి చుట్టూ నీరు వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం జమదగ్ని మహర్షి ఉండేవాడు. భార్య పేరు రేణుకాదేవి. వీళ్లకు 5 కుమారులు. మొదటివాడు రుమణ్మంతుడు, రెండోవాడు సుసేనుడు, మూడోవాడు వసువు, నాలుగోవాడు విశ్వవసుడు, 5వవాడు అందరికన్నా చిన్నవాడు పరశురాముడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అందరికన్నా చిన్నవాడు పరశురాముడు. ఈయన విష్ణు యొక్క దశావతారాల్లో 6వ అవతారంగా ప్రసిద్ధి చెందాడు. అయితే జమదగ్ని పూజలో భాగంగా రేణుకాదేవి ప్రతిరోజు నదికి వెళ్లి ఆ నది ఒడ్డున కుండను తయారు చేసి కుండను కాల్చకుండా పచ్చి మట్టి కుండలో నీటిని తెచ్చేది. అలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు రేణుకాదేవి నదికి వెళ్లి నీరు తెస్తూ ఉండగా అక్కడ ఉన్న గంధర్వుడిని చూసి తన మనసు క్షణం కాలం పాటు చలించింది. దాంతో ఆమె పాతివ్రత శక్తి తగ్గి మట్టి కుండ తయారు చేయలేకపోయింది. తరువాత ఆమె పూజ నీటిని ఆలస్యంగా తెచ్చిందని గమనించిన జమదగ్ని మహర్షి తన తపోశక్తితో జరిగిందంతా తెలుసుకున్నాడు. అయితే అక్కడే పూజలో ఉన్న తన 5 కుమారులను జమదగ్ని మహర్షి పిలిపించి తన తల్లి అయిన రేణుకాదేవిని శిక్షించమని ఆజ్ఞాపించాడు. అయితే తన కుమారులైన మొదటి 4 జమదగ్ని మహర్షి యొక్క ఆజ్ఞను నిరాకరించారు. దాని కారణంగా జమదగ్ని మహర్షి తన మొదటి 4 కుమారులను శపించాడు. అందరిలో చిన్నవాడైన పరశురాముడిని శిక్షించమని అడిగాడు. 5వ వాడైన పరశురాముడు అందరికన్నా చిన్నవాడు. ఇతను తన తండ్రి యొక్క ఆజ్ఞను కాదనకుండా తన తల్లి అయిన రేణుకాదేవిని తన అస్త్రమైన గొడ్డలితో తన తలను తన శరీరం నుంచి ఖండిస్తాడు. అయితే జమదగ్ని మహర్షి పరశురాముడి యొక్క విధేయతను చూసి సంతోషించాడు. తన ఆజ్ఞను కాదనుకొని తూచా తప్పకుండా పాటించినందున ఏ వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని, తన సోదరులైన 4 మళ్ళీ శాపం నుంచి విముక్తి చేయించమని, ఈ జరిగిన సన్నివేశం మొత్తాన్ని తన తల్లికి మరియు తన సోదరులకు మర్చిపోయేలా చేయమని కోరుకుంటాడు. అయితే కుటుంబంపై తనకున్న మమకారాన్ని చూసి జమదగ్ని మహర్షి ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఆ అనుగ్రహంతో రేణుకాదేవి తిరిగి జీవించిందని, అలా తిరిగి పునర్జన్మించిన రేణుకాదేవి ఒక శక్తి స్వరూపిణిగా, ఒక దేవతగా అనేక ప్రాంతాలలో ఒక్కో పేరుతో రేణుకాదేవిగా, ఎల్లమ్మగా పూజింపబడుతుందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అయితే బల్కంపేటలో అమ్మవారు ఎలా వెలిశారు? అయితే బల్కంపేటలో ఉన్న ఈ గుడికి 700 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. 15వ సెంచరీలో ఇప్పటి బల్కంపేట ఒక వ్యవసాయ పొలంగా ఉండేదట. అయితే ఒక రైతు బావి తవ్వుతూ ఉండగా ఒక విగ్రహ రూపం 10 అడుగుల లోతులో రాయి తగిలిందట. ఆ రాయి మీద అమ్మవారి రూపం ఉండడం చూసిన ఆ వ్యక్తి ఊరంతటిని పిలిపించి అమ్మవారిని పైకి తీయాలనుకున్నారట. ఎంతమంది కలిసి ప్రయత్నించినా అమ్మవారిని ఒక్క అంగుళం కూడా కదపలేకపోయారట. దాంతో పాటుగా అమ్మవారి చుట్టూ నీరు రావడం మొదలైంది. అమ్మవారు ఇక్కడే ఉండాలి అని నిశ్చయించుకున్నట్టు ఉంది కాబట్టి అందరూ కూడా ఆ విగ్రహాన్ని తీయడం ఆపేసి అమ్మవారి ఉన్న చోటనే దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇక్కడ ఉన్న బల్కంపేటలో ఎల్లమ్మ తల్లిని జలదుర్గగా అని కూడా పిలుస్తారు. అయితే చాలా మంది ఈ గుడిలో ఇంకో విషయం గురించి కూడా గట్టిగా నమ్ముతారు. అది ఏంటి అంటే, ఎవరైతే కోరికలు కోరుకొని తన ముడుపును అక్కడ కడతారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతుంది అని, నెరవేరిన తర్వాత ఇక్కడ బోనాలు జరిపి అమ్మవారికి సమర్పిస్తారు అని ఇక్కడ చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా చేయండి.